కాగజ్ నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఇంజన్ ఫెయిల్ అయి హసన్పర్తి క్రాస్ రోడ్ వద్ద నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంజన్లో సమస్య తలెత్తడం వల్ల నడవడం లేదని డ్రైవర్లు తెలిపారు. అనంతరం ప్రయాణికులు భద్రాచలం రోడ్ నుండి వస్తున్న సింగరేణి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఎర్రజెండా ఊపి ట్రైన్ని నిలిపివేశారు. అనంతరం ప్రయాణికులు అందరూ సింగరేణి ట్రైన్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. చాలా దూర ప్రాంతాల నుండి చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని ప్రయాణికులు తెలియజేశారు. వెళ్తున్నటువంటి ట్రైను హసన్పర్తి రోడ్ స్టేషన్ దర్దాపులోకి వచ్చేసరికి సాంకేతిక లోపం వల్ల అయిపోయింది. సాంకేతిక లోపం ఇంజన్ ఫెయిల్ లేకపోతే ఫెయిల్యూర్ అని చెప్పి మేము బయలుదేరిన తర్వాత ఇంజన్ ఫెయిల్యూర్ అని చెప్పి ప్రస్తుతానికి ఆల్టర్నేట్ ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ఉన్నాం. ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చేసినాం. ఆల్టర్నేట్ సోర్స్ ఏం దగ్గరలో లేవు కాబట్టి సింగరేణి ప్యాసింజర్ వస్తుంటే మేము రెడ్ కడువతో ఆపేసి మేమే ఆల్టర్నేటివ్ ఎక్కిన చాలా మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. అత్యవసరంగా వెళ్ళే పరిస్థితిలో చాలా మంది ఉన్నాం. మేము పోయే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. దీన్ని అయితే ఆపినాం. చాలా మంది ప్రయాణికులు అదే ట్రైన్లో ఉండిపోయారు. హసన్పర్తి దగ్గరకు వచ్చేసరికి ఇంజన్ ఫెయిల్యూర్ అయిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సింగరేణి రావడం వలన ఎక్కి దీంట్లో సేఫ్గా బయలుదేరుతున్నారు. ఎక్కడ ఆగింది ఇది? హసన్పర్తికి దగ్గర. డ్రైవర్లు ఏమంటారు? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళ చేతిలో ఏం లేదు కదా. ఇంకో ఇంజన్ వచ్చేవారు వాళ్ళు ఏం చేయలేరు, ఎవరేం చేయలేరు. ఇంజన్ ఫెయిల్యూర్ అయితే ఎవరేం చేయలేదు. దానికి ఎవరు బాధ్యత ఉండదు. దానికి ఎన్ని గంటలు అవుతుంది? ఇప్పుడు గంట అయింది. ఈ ట్రైన్ ప్రయాణికులంతా చాలా సఫర్ అయిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచినీళ్ళు లేక దాని చాలా ఇబ్బంది పడుతున్నారు. సింగరేణి రావడం వలన ఇక్కడ రావడం వలన సౌకర్యం దొరికింది కాబట్టి ఇక్కడ ప్రయాణికుల కోసం మేమే రెడ్ కలర్ కండవాళ్ళు అడ్డం పెట్టి ఊపేసి ఉంటుంది. అట్లా ఉంటుంది.